నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు పక్కన రాష్ట్రాలకైతే నిద్ర పట్టట్లేదని చెప్పాలా. ఎందుకనంటే ముఖ్యంగా ఏంటంటే తమిళనాడు సుందర్ పిచై సొంత రాష్ట్రం. తమిళనాడు సుందర్ పిచై గూగుల్ సీఈఓగా ఉన్నారు. ఇప్పుడు తమిళనాడుకు రావాల్సిన ఈ డేటా సెంటర్ విశాఖకు ఎందుకు వచ్చింది అనేది చర్చ. అదేవిధంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే గారు కూడా ఈ విషయం మీద ఆయన సంచలన కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, ముఖ్యంగా ఒక వార్త అయితే మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పెద్ద ఎత్తున రాయితీలు, పన్నుల మినహాయింపులు, నామమాత్రపు ధరలకు భూములు ఇవ్వడం వల్లే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వెళ్ళిందని చెప్పుకొచ్చినారు. ఆయన వ్యాఖ్యలపై ఇంటా బయట విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఓవరాల్గా విశాఖ డేటా సెంటర్ రావడం, ఏపీకి రావడం అనేది ఎట్లా చూస్తారు మీరు? ఒకటి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నాణానికి ఒకవైపే చూడాలనుకునే వాళ్ళు, అటో ఇటో సైకో ఫ్యాన్సీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంటర్వ్యూ నచ్చదు, ఏదో సైట్ ఉండాలనుకుంటారు. ఇటు హోరెత్తి వాస్తవాలు స్వతంత్ర వ్యక్తిత్వాలకు ఇలా అవసరం లేదు అని దాన్ని ప్రజలకి అలవాటు చేయడానికి చూస్తున్నాయండి కొన్ని మీడియాలు. అందరూ కాకపోవచ్చు. అలాగే ముఖ్యంగా రాజకీయ పార్టీలకి వాళ్ళకి ముసుగు వీరులుగా పనిచేసే కొంతమంది. లెట్ us బి ఫ్రాంక్. తెలుగు జాతి అభ్యున్నతి, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి అన్నీ కలిపి చూసేవాళ్ళు డెఫినెట్గా మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ గో త్రూ దిస్. ఇవాళ వాళ్ళదే ఉందండి, రాని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కియా ఫ్యాక్టరీ వచ్చినప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీలో కానీ ప్యాకెట్స్ కానీ ఎన్ని సంస్థలను ఎలా అమ్మేశారో దాని బతుకు తెరు కోసం నిన్న మనం డిజైనర్స్ కంటే బొమ్మన గారు, కోట విద్యాధరరావు గారు వాళ్ళందరూ ఉండగా చేశారు. దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయో తెలుసు. అందువల్ల అవుట్రైట్కి సపోర్ట్ చేసిన పని లేదు. కానీ అట్ ద సేమ్ టైం మంచి చేసినప్పుడు చెప్పాలి. ఆ కియా ఫ్యాక్టరీకి రాయితీలు అనేకం ఇచ్చారు. ఎస్, మన గవర్నమెంట్ 10 సంవత్సరాలు డైరెక్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ రావు ఇంకా. అయినా సరే నేను మీకు చెప్తానండి, ఆ కియా పెట్టిన పెనుగొండ లాంటి ఒక ఫ్యాక్షన్ లీడర్ ఏరియా కింద అప్పుడు ఆ రోజు పేరుంది దానికి. ఒకప్పుడు గొప్ప నాణ్యాలు గుట్లకు పోసి నమ్మిన రోజుల్లో ఉన్న గొప్ప చరిత్ర ఉన్న పెనుగొండది. అలాంటి దాంట్లో ఒక ఎకరం 25,000 రోడ్డు మీద వెనకమాల 50,000 కూడా చేయని ప్రాంతాల్లో కోట్ల రూపాయలు వెళ్ళింది. ఇవాళ 80% అప్రాక్సిమేట్లీ, అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇవాళ కూడా అక్కడ స్థానిక ప్రజల దగ్గర బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్నారు 80% దాంట్లో అక్కడ. దానివల్ల ఎంత ఉపాధి, అనంతపురం జిల్లా నుంచి బెంగళూరు వరకు చూసుకుంటే ఎక్కడ చూసినా ఉపాధి కేంద్రాలు కనపడుతున్నాయి. కొరియా వాళ్ళు వస్తున్నారు, లేదా మిగతా వాళ్ళు వస్తున్నారు, లేదా స్థానికంగా దానికి సప్లై చేస్తున్నారు. యాన్సెల్ ఇండస్ట్రీస్ వచ్చేవి ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ రేట్లు పెరగడం వల్ల పిల్లలు వీళ్ళు అమెరికాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా జర్మనీని పంపి చదివించేవాళ్ళు, అక్కడ కొంత అమ్ముకుని పొలం ఉందనుకుని 5 ఎకరాలు 2 ఎకరాలు అమ్ముకుని బెంగళూరులో ఉపాధి పొందిన వాళ్ళు ఇంకెక్కడ వేల మంది, నిజంగా లక్షలాది మందికి అక్కడ ఉపయోగం జరిగిందండి దానివల్ల. ఇక వీళ్ళు రానాళ్ళు ప్రియాంక ఖర్గే గారు చెప్పాల్సింది చెప్తారు. రాయితీ లేకుండా మనం మాట్లాడుకుందాం, అది అంతర్గతంగా మాట్లాడుకుందాం. నా తెలుగు జాతి నాకు కావాలండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావాలి, తర్వాత ద్రావిడులుగా నాకు తోటి కన్నడ సోదరులు కావాలి, తమిళులు మలయాళీలు మనం అందరం కోర్కు గోండ్లు భగతులు సవర్లు అందరూ మన ద్రావిడులు వీళ్ళు కావాలి. తర్వాత ఇండియా బాగుండాలి, మిగతా అందరితో బాగుండాలి, ఇవాళ ప్రపంచ నెంబర్ ఉండాలి. కానీ ఇక్కడ ఇష్యూ వరకు వస్తే మాత్రం ఇది ఆదాని డేటా సెంటర్ అనేది ఇంతకుముందే శంకుస్థాపన అయింది. చంద్రబాబు నాయుడు గారు పక్కన గంటా శ్రీనివాస గారిని పెట్టుకుని శంకుస్థాపన చేశారు కదా. తర్వాత దీన్ని టెక్ పార్క్ కింద మార్చి 35,000 ఉద్యోగాలు అప్రాక్సిమేట్ తీసుకొస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చేశారు. ఆ రోజు మొత్తం తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడారు? 2,600 కోట్ల రూపాయలు విలువైన స్థలం ఇస్తారా, ₹1,00,00,000 ఇస్తారా, ఈ దుర్మార్గం మొత్తం 5,000 కోట్లు ఇస్తున్నారు, వీడికి ఆదాని సెంటర్ ఏంటి, గడిదగుడ్డ ఏంటి, గంగర్ గోడ్లు ఏంటి అన్నారు వీళ్ళు. అప్పుడు చంద్రబాబు గారు శంకుస్థాపన చేసినప్పుడు విశాఖపట్నం ల్యాండ్ ఇచ్చేస్తానని వీళ్ళు మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నాను ఇవాళ, అంటే ఇతర రాష్ట్రం అయిపోయింది కదండి, వాళ్ళు జలసి వాళ్ళు పండేవండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు వస్తే ఒకటి చెప్తున్నాను, ఇది ఆదాని డేటా సెంటర్ గూగుల్ అనేది సుందర పిచ్చి గారితో మాట్లాడి డేటా సెంటర్ విశాఖపట్నంలో వచ్చే పరిస్థితి ఉంటే యాక్చువల్గా గుజరాత్లో అనుకున్నారు. వాళ్ళకి సీపోర్ట్లకి అక్కడ ఒక అనుకూలమైన సిటీ కుదరలేదు వాళ్ళకి. గుజరాత్లో పెట్టాలని మోడీ గారు ట్రై చేశారు. సుందర పిచ్చి గారితో మాట్లాడి అన్ని నెట్లో కొట్టండి, గూగుల్ తెలియని చెప్తుంది.
ఇప్పుడు ఈ అదానీ డేటా సెంటర్ని ఏం చేశారు, గూగుల్ లాగారండి. ఇవాళ ఒక సెంటర్ కింద అవతరిస్తుంది. డెఫినెట్గా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఆంధ్రప్రదేశ్ వస్తాయి. ఎవరేమని అనుకోండి, ఎవరైనా ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక ఎకో సిస్టమ్, చుట్టుపక్కల ఎకో సిస్టమ్ అనుకూలమైన ఆంధ్రప్రదేశ్కి 1,20,000 కోట్లు ఇది వచ్చిందని. కానీ ఇది ఇంటర్నేషనల్ న్యూస్ అయింది. అదానీ గారి డేటా సెంటర్ ఇతర గూగుల్ అనే వస్తుంది చెప్తే ఇది డెఫినెట్గా అదానీ గారు కావాలనుకున్నారు, శాసించారు. వాళ్ళ ఢిల్లీలో ఇద్దరు అనుచరులు ఉన్నారు. ఆ అనుచరులు ఇక్కడ బానిసలు ఉన్నారు. ఏది కావాలంటే తెచ్చుకుంటారు. నేను చెప్పింది నిజమా కాదా మీరు ఆలోచించుకోండి. ఇవాళ నేను చెప్పింది రెండో విషయం, ఒక ఉద్యోగాల విషయం వరకు వస్తే నేను ఇంకోటి ఏంటంటే దాంట్లో గేట్వే అండి. సీ ల్యాండింగ్ స్టేషన్కి అంటే సబ్మెరీన్ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఇండియాలో ముఖ్యంగా నేను కూడా మొన్నటి పొరపడ్డాను. కేవలం ముంబై, చెన్నై అనుకున్నాను మేజర్ లింక్స్ అయ్యి. టూటికోరన్లో, కొచ్చిన్లో 14 సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చి ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా ఆల్రెడీ జియో లైన్ వేస్తున్నారు. మచిలీపట్నం ఇంకా కనెక్షన్ ఇచ్చింది. అది ఇంకా అప్రూవ్ కావాలి. మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అది అయిపోయి ఉంది. దాన్ని కనెక్షన్ చేయాలి, సీ కేబుల్ లింక్స్. విశాఖపట్నంలో కొంచెం త్రీ ఉండేది లేటెన్సీ ఏదైతే ఉందో తక్కువ ఉంటుంది కాబట్టి నిజంగా అక్కడికి వస్తే ఫైనాన్షియల్ యాక్యురసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఫైనాన్షియల్ యాక్యురసీ ఇంపార్టెన్స్ కాబట్టి డెఫినెట్గా అంతవరకు లాభం అండి. అదొక గేట్వే హబ్ కింద, మూడో పెద్ద గేట్వే హబ్ కింద చిన్న మైనర్ టూటికోరన్, కొచ్చిన్, మచిలీపట్నం, కలకత్తా, ఒరిస్సాలోని ఇది మిగతా చోటను వచ్చేవి ఉన్నాయి. అవి చిన్నవి. ఈ డెఫినెట్గా అడ్వాంటేజ్. నేను ఇందాక చెప్పినట్టే దీని మీద అనుబంధంగా వచ్చే ఇండస్ట్రీస్ కొన్ని ఎక్కువ రాకపోవచ్చు, కానీ కొన్ని డెఫినెట్గా పాజిటివ్ యాంగిల్ వల్ల వస్తుంది. ఇది పాజిటివ్ యాంగిల్. దీంట్లో నెగిటివ్ ఏంటంటే ఈ వైజాగపట్నం కాదు, అది ఆదాని పట్టణంగా మారిపోయే దుర్మార్గం పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళ కన్ను పడిన తర్వాత తుత్తునీలు చేసేసారు. తెలుగు జాతి ప్రతిష్టను ముందు కాపాడుతున్నారు, లేదా గొప్పవాళ్ళని చెప్తున్నారు. కానీ ఒక ప్రతిష్టాత్మకంగా ఉండే 6 పారిశ్రామికవేత్తలు నడ్డి విరిచేసి పేకల మీద కట్టిపెట్టారు, లేదా బతిమాలారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జీవి కృష్ణారెడ్డి గారిని కోవిడ్ పేషెంట్తో పాటు పెడతారా? ముంబై ఎయిర్పోర్ట్ ఎవరికా చేసాడు? ముంబై ఎయిర్పోర్ట్ మీద వాళ్ళ అదానీ గారి ప్రియమైన మనిషి మోడీ గారు షేర్ చేస్తారా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ మీద? నాకు అర్థం కావట్లేదు. అటల్జీ వార్త వచ్చిందని అది లాగేశారు. మా మధు గారు పవర్ పాయింట్ లాగారు. గది మల్లికార్జున గారు అతను 2 పవర్ పాయింట్లు కోల్ లింకేజ్ మీరు ఏదన్నా అనుకోండి, మీరు భయపడి లాగారో ఏం లాగేశారు. కన్నా ప్రతాప్ రెడ్డి గారు 6 సిమెంట్ ఫ్యాక్టరీలతో ఉన్నాయి నడిచేది మొత్తం లాగిపడేశారు త్రూ గుజరాత్ అంబుజా ద్వారా. అంబుజానేమో ఈయన కొనుక్కున్నాడు. అది అయిపోయిన తర్వాత ఇది మన కృష్ణపట్నం స్టేజ్ లాగారు, గంగవరం పోర్ట్ లాగారు, కృష్ణపట్నం పోర్ట్ లాగేశారు. ఇవన్నీ కూడా బెదిరించి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకుని ఇంకొకరిని వాడుకుని ఆయన నోటీసులు ఇప్పించి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చి గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటను కూడా అడ్డంగా, దుర్మార్గంగా, నీచంగా, నికృష్టంగా కాజేశారా లేదా ఇవాళ అదానీ గారు అనేది ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళేమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కన్నేసి దాని మీద మెటీరియల్ సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇన్ని దుర్మార్గాలు ఎందుకు జరుగుతుంటే అదానీ గారిని ఎత్తిమ పెట్టుకున్నావా? నేను చెప్తున్నాను, ఇవాళ అదానీ గారి మీద కేసు పెట్టారు అమెరికాలో. జగన్ గారు అని పేరు చెప్పకపోయినా ముఖ్యమైన నేతకి 1,500 కోట్లు ఇచ్చింది. తెలుగుదేశం కూడా రామకృష్ణ అన్నారు. ఈ అదానీ గారు లేదా ఇంకో కంపెనీ ద్వారా లాస్ట్ టైం లక్షల కోట్ల నష్టం ఇచ్చే కాంట్రాక్టుల ద్వారా కోర్టులో కేసులు కూడా వేసినట్టున్నారు. ఏది ఇప్పుడున్న ఉత్తర భారత జనతా పార్టీ కూటమి నేతలు, అధికారులు ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు అధికారులు రాగానే అదానీ గారు జైహోని వాళ్ళు కాలు పెట్టుకుంటారా? గుజరాతీ మార్వాడీలకు నేను వ్యతిరేకం కాదండి. గుమా వ్యాపారులకు వ్యతిరేకం. గుట్టిగా మాయ చేసేవాళ్ళు గుమా వ్యాపారులు అంటారు. గుజరాతీ మార్వాడీలు మీరు అనుకుంటారు. ఇప్పుడు నేను గుజరాతీ కదా, ఇంకో నక్మల్ ప్రైవేట్ మార్వాడి గారు కదా, మిత్తల్ గారు కదా. అసలు ఏమనుకుంటున్నారు? రాష్ట్రం ప్రజలకు కట్టిన పన్నుల్లోంచి వచ్చే 10-20 సంవత్సరాలు మార్వాడి గారి ఫ్యాక్టరీకి దారాత్వం చేస్తారా? దీంట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయండి? 1,80,000 ఉద్యోగాలని చెప్తున్నారు. అంటే ఉద్యోగాలంటే కాదు అభూత కల్పనలు ఎందుకు చెప్తారండి? నేను చెప్పాను కదా, దాని మీద అనుబంధంగా డెఫినెట్గా 200-400 అంటున్నారు 1 గెగావాట్కి. అది 5 గెగావాట్ పెంచుతారంటున్నారు. 1000 ఉద్యోగస్తులు వస్తారు, 2000 ఉద్యోగస్తులు, 3 రావచ్చు. ఇది కాకుండా అనుసంధానంగా భారతీయ ఎయిర్ కేబుల్ వేసేస్తారు. దాని పెద్ద అదేం కాదు. దాంతోపాటు ఈ పవర్ ప్రైవేట్లు ఎలాగో వస్తాయి. 2,000 ఎన్నో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటారు కదండి. దానివల్ల
ఇది కాకుండా అక్కడి నుంచి చిలకూరుపేట వయ్యా రాయలసీమ నుంచి వెళ్ళే సోలార్ లైన్లు విశాఖపట్నం రావడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం కలిసి 25-30 కోట్లు ఇప్పుడు ఆధునీకరణిస్తుందంట. అంటే వీళ్ళ కోసం ఇండైరెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చే పన్నులు అసలు నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రాయితీలు ఇస్తే ఇక్కడ 10 నుంచి 15 లక్షల మంది కుర్రోళ్ళు దమ్మున్నోళ్ళు, ఇదే అభిమానులు, ఈ వారసత్వ రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, కులమత ద్వేషాలు పెంచుకుని పెంచేస్తున్న యువతను పెంచుతున్నారు. నేను వాళ్ళని అడుగుతున్నాను సూటిగా, మీకోసం మాట్లాడుతున్నాను. 2019 ముందు కంటే ఆ తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేశాం. 90% మీడియాలు చూపించలేదు. రాష్ట్రం అంతా తిరిగాం. పాదయాత్రలు, బస్సు యాత్రలు, విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ అందరితో కలిసి తిరిగాం. డిఎఫ్ఐ అందరం కలిపి ఢిల్లీకి 100,000 మంది వెళ్ళాం, ధర్నాలు చేసాం, రాష్ట్రం అంతా తిరుగుతూనే ఉన్నాం. 90% మీడియాలు చూపించిన ఆఖరికి ఆ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద కూడా దండయాత్ర చేశాం. చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ రోజు లక్ష్మణ్ గారు నేను ఉన్నాం, చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ 95% మీడియాలు చూపించరు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మా మీద కేసు పెట్టి చూపించరు, వేధించి చూపించరు, పోరాటం చేయలేదంటారు. దిక్కుమాలన్స్ అంతా కొంతమంది. అంటే వీళ్ళు దాంట్లో కనపడితే టీవీలో మాట్లాడితేనే పోరాటం చేసినట్టే అండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను అడుగుతున్నాను, ఎన్ని ఉద్యోగాలండి వచ్చినాయి? ఇవాళ మీరు ఇచ్చే ఉద్యోగాల సంగతి ఎట్లా ఉన్నా ఒకటి గుర్తుంచుకోండి. విశాఖ హక్కు అది ఆంధ్రుల కాదు, తెలుగు జాతి హక్కు. ఇవాళ మన రక్త తర్పణంతో ఏర్పడింది ఆ ఫ్యాక్టరీ. కొంతమంది దిక్కుమాలిన సన్నాసులుకి అది కేవలం మిషన్ గాను భవనాల కింద కనపడుతుంది. దిక్కుమాలిన సంతేళ్ళు, ఆంధ్ర ద్రోహులేళ్ళు. నేను అడుగుతాను, ఆంధ్రులకు ఆత్మగౌరవానికి చిహ్నం అది, మనం కాపాడుకోవాలి దాన్ని మీరు ఏం చేస్తున్నారు? గత 6 నెలల్లో దాదాపు 6,000 మంది ఎంప్లాయీస్ని, 1,100 పర్మనెంట్ని, మిగతా వాళ్ళని మెడబట్టి బయటికి గంటేశారు. మిగతా వాళ్ళని అయితే పాపం సామాన్య ఉద్యోగస్తులు అయితే ఆధార్ కార్డు లింక్ చేసి మెడపట్టి. ఈ పోలీసులకి ఏం పని? ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆ ఫ్యాక్టరీ లోపల సిఎస్ఎఫ్ ఉంటుంది కదా, 40 సంవత్సరాలు చెప్పలేదు. ఎందుకు వెళ్ళారు? ఆ తారాచంద్ ఎవడో, బూల్చంద్ర ఎవడో, తొక్కలో తోటచంద్ ఎవరు కాంట్రాక్ట్లు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? అంటే దక్షిణాదిని కాంట్రాక్ట్లు లేరా? ఉన్నాళ్ళని పీకేశారు, చిన్నాళ్ళని. తర్వాత మీ ఉద్యోగాలు పీకేశారు. నేను అడుగుతున్నాను, దిక్కుమాలి ప్యాకేజ్ ఇచ్చారు. దేనికంటే ప్యాకేజ్ ఇచ్చింది? మేము అక్కడ మేము అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అడిగేది ఏంటంటే, అక్కడ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, 2 ఐరన్ ఓర్ మైన్స్, హైయెస్ట్ కోకింగ్ కోల్ ఉంటే అది ఇవ్వండి. ఆ దిక్కుమాల వీళ్ళు 14% వడ్డీలు వేసి ఆదాని గారు వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ బామ్మదికి, వాళ్ళ తోడేళ్ళకు వాళ్ళకేసి 9% వడ్డీలు కాకుండా దీనికి ఎందుకు సాగు దొబ్బుతున్నారు? వడ్డీలు తీసేస్తే అది ఫ్రీ అయిపోద్ది. మీరు అప్పచెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పినట్టు మీరు అప్పచెప్పండి. ఒక ఎఫిషియెంట్ కమిటీ చేసుకుంటాం, దాన్ని 7 నుంచి 2 మిలియన్ టన్స్కి మనం తీసుకెళ్ళాలి. దానికి ఎక్స్పాన్షన్ 150% పెంచాలి. స్పెషాలిటీ చేసి చాలు, దేశానికి 5,000 కోట్ల ఆదాయం ఇస్తుంది అది. దాన్ని మానేసి మనం 11,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి అని చెప్పి ఈ జేబులో ప్యాకేజ్ ఇచ్చి మోడీ గారు, ఆదాని గారు అంటే పార్టీ ఈ జేబులో వడ్డీల కింద ఆడ బ్యాంకులు కట్టేసుకున్నారు మేజర్ అమౌంట్. ఇవాళ కూడా జీతాలు రాలేదు 5 నెలల నుంచి 6 నెలల నుంచి. ఎవడో చెప్పుకుంటారండి ఇవన్నీ? సిగ్గుపట్టలేదు రాజకీయ నాయకులు? దానికోసం ప్రాణం అన్నారు, గడుకుంటున్నారు, గంగో అన్నారు. ఎక్కడ ఇస్తున్నారు వీళ్ళందరూ? లేదండి, ఇప్పుడు వచ్చేది 6,000 ఉద్యోగాలు పోయినాయి. మీరు మాట్లాడుతున్నారు దీనివల్ల 400 ఉద్యోగాలు వచ్చినాయి, 3,000 ఉద్యోగాలు వస్తాయి, 1,80,000 ఉద్యోగాలు తాతగారు ఇస్తారా? ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే నేను చెప్తున్నాను, దాంట్లో రాయితీలు వస్తే మీరు అడుగుతాను, మీకు ధైర్యం లేదా? నిజాయితీ లేదా? నిబద్ధత లేదా? ఒంటికి కారణం రాసుకోండి అన్నారు కళ్యాణ్ బాబు గారు. మాటలు చూసుకోండి, మీకు సిగ్గు రావట్లేదా? ఆమరణ దీక్ష చేస్తున్నారు కళ్యాణ్ బాబు గారు, ప్రాణం ఇస్తున్నారు ఆయన. దీనికి ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలకి అంటే ఆల్టర్నేటివ్ లేదని చెప్పారు, ఘోషించారు. ఈ ఉత్తరాది అహంకారం నశించాలన్నారు. ఇదేం మాట్లాడిన ఆయనకేం చెందుతుంది, నేను అనలేదని కాదు, కానీ అన్నిటితో ఒప్పుకుంటాను. ఎంత అన్యాయం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, పాపం జరుగుతుంది. పాచిపోయిన లడ్డూలను ఇంకా ఘోరం చేశారు, చెత్త చేతనం చేసి నాశనం చేశారు. ఆ తర్వాత కూడా